షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ పంచాయతీలు సొంతం చేసుకుంది. 3 దశల్లో కూడా తన పవర్ ఏంటో చూపించింది. దాదాపు 7,093 సర్పంచులు గెలుచుకుని దాదాపు 62% సాధించినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా గ్రామాల్లో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చే స్థాయిలో బీఆర్ఎస్ ఇంకా లేదా? అసలు గ్రౌండ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీకాన్ పొలిటికల్ స్ట్రాటజీస్ వ్యవస్థాపకులు, ఆ సంస్థ అధినేత మధు గారు ఉన్నారు. ఆయన గతంలో చాలా సందర్భాల్లో కూడా ఇటు సాధారణ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బీకాన్ పొలిటికల్ స్ట్రాటజీస్ చాలా అద్భుతమైన పనితీరు కనిపించింది. ఒరిజినల్ ఫలితాలకి చాలా దగ్గరగా తన ఫలితాలను అందించినటువంటి సంస్థగా పేరుంది. సో ఆ బీకాన్ మధు గారు ఉన్నారు, వారితో మాట్లాడదు. సార్ నమస్తే. మధు గారు, తెలంగాణ పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తోంది గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగలటానికి సిద్ధంగా ఉంది, అలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసుకోండి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దాదాపు 62%, ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి ఒక చర్చ వినిపిస్తూ ఉంది. సో ఎట్లా చూస్తారు సార్ ఈ ఎన్నికల ఫలితాలని? మీరు ఏ విధంగా చూస్తారు? థ్యాంక్ యూ వలి గారు. 12,800 గ్రామ పంచాయతీల్లో సుమారుగా 6,800 నుంచి 7,000 మధ్యలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినారు. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వలి గారు, లోకల్ బాడీస్ ఏదొచ్చినా, సర్పంచ్ వచ్చినా, ఎంపీటీస్ వచ్చినా, జెడ్పీటీస్ వచ్చినా, మున్సిపల్ వచ్చినా, మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినా, అధికార పార్టీకి ఒక 10 to 15% ఎడ్జ్ ఉంటుంది. ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఇంకొక 2-3 సంవత్సరాలు అంటే ఆ పరిధిని బట్టి ఒక 5 సంవత్సరాలు ఇదే ఎలక్షన్ కనుక ఒక 2 years అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరిగేది ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చేటి. ఎందుకంటే ఈ అంచనా వేయడానికి ఇదంతా అంటే గవర్నమెంట్ కొద్దిగా ఎలక్షన్స్ జరపడం వల్ల, అంటే ఎప్పటికప్పుడు ఏమవుతుందో అనే ఉద్దేశం జరపడం వల్ల ఇంకో కొంచెం తగ్గింది. కానీ యూజువల్గా లాస్ట్ ఎలక్షన్లో చూసుకున్నట్లయితే కూడా 2019-18 ఎలక్షన్స్ కూడా చూసినట్లయితే సేమ్ ఇదే ఫలితాలు వచ్చినాయి. ఎవరికి బీఆర్ఎస్ కొద్దిగా ఎక్కువ ఉండే. అప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఇంత పరిస్థితి లేకుండే, అప్పుడు బీఆర్ఎస్ ప్రపంచం గట్టిగా ఉండే. ఆ తర్వాత మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఉప ఎన్నికలు జరిగినాయి. ఒకటి కంటోన్మెంట్ జరిగింది, ఆ తర్వాత జూబ్లీహిల్స్ జరిగింది. రెండిట్లో కూడా విజయం సాధించింది. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఏర్పడిన తర్వాత అంటే వ్యవస్థను కొద్దిగా సెట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ రావడం వల్ల ఈ ఇక్కడి వరకు వచ్చేది. అయితే మొన్న జూబ్లీహిల్స్ ఫలితం అనేది కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బూస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుంది అంటే ఒక పాజిటివ్ వేవ్ కోసం చూసింది. ఇక్కడ బీఆర్ఎస్ మీడియా వర్సెస్ గవర్నమెంట్ అప్పుడు కొద్దిగా బీఆర్ఎస్ మీడియాకి ఎడ్జ్ ఉంది. ఎప్పటికప్పుడు కొద్దిగా ఇంటెలిజెన్స్ కూడా సరైన స్థాయిలో ఇవ్వలేకపోవడం వల్ల. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ వచ్చింది. ఉత్తర తెలంగాణలో దాదాపు 1,000-1,200 సర్పంచులు యునానిమస్ కావడం జరిగింది. యునానిమస్ అనేదానికంటే ఈసారి ఎక్కువ ఒక 30 to 40% మేము దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినాం. అంటే మేము వేరే కొన్ని పేపర్ ఎడిటర్లతో మేము దగ్గరగా వర్క్ చేసినాము. ప్లస్ కొన్నిట్లో మా టీం కూడా వర్క్ చేసింది కంటిన్యూస్గా. అంటే చాలా తక్కువ సమయం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. చూసినప్పుడు ఎట్లా ఉందంటే వేలంపాట ద్వారా ఎక్కువ జరిగినాయి. ఒక 3 క్యాండిడేట్లు ఉంటే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు గ్రామానికి ఇవ్వడం, తర్వాత యునానిమస్ చేసుకోవడం, ఆ నిధులు గ్రామానికి వెచ్చించడం, గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి 20-25 లక్షల ఫండ్ ఏదైతే ఉందో అది ఏకగ్రీవ ఫండ్, అది ఇది కలిపి డెవలప్మెంట్ చేసుకుందాము, ఎందుకు అనవసరం ఖర్చు పెట్టాలనేటువంటి గ్రామాలు యునానిమస్లో ఒక 50% ఉన్నాయి. అంటే మీరు చెప్పింది ఏకగ్రీవమే, కానీ ఆ ఏకగ్రీవంలో వేలంపాట అనేది సబ్ యాక్షన్గా పనిచేసింది. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కంప్లీట్ డేటా ప్రకారం నేను దాదాపు ఎలక్షన్ల ముందే చెప్పడం జరిగింది. మా సంస్థ 60 to 65% కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉంటుందని చెప్పేసి. దక్షిణ అంటే ఇక్కడ అధికారం ఉంది కాబట్టి ఆ విధంగా బలం ఉందని చెప్పి భావించాల్సిన పరిస్థితి ఉందా? ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాలు మనం చూసాం, అధికారంలో ఎవరంటే వాళ్ళే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారు. ఇది ఆ రకమైనటువంటి పద్ధతిగా చూడాలా, లేదంటే నిజంగా గ్రామాల్లో కాంగ్రెస్కి బలం ఉందని భావించాలా? అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక 10 సంవత్సరాలు అయింది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజర్వేషన్, మనం బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినాం కదా, దాదాపు స్టార్టింగ్ నుంచి కూడా రిజర్వేషన్ గురించి ఎవరో ఆలోచించలేదు. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు, మేము ఎప్పుడు సర్పంచ్ కావాలా, మేము గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ అకామిడేషన్ లేదు కార్యకర్తలకు, సెకండ్ గ్రేడ్ లీడర్లకు అని చూసినారే తప్ప రిజర్వేషన్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రిజర్వేషన్స్ను ఎప్పుడు పట్టించుకుంటారంటే విద్య, ఉద్యోగాలు, జాబులు అట్లా కంపల్సరీగా దీని ప్రభావం ఉంటుంది. అయితే
గవర్నమెంట్ శతవిధాలుగా కులగణనని తర్వాత వేరే జీవోలు కానీ శాసనసభ ద్వారా ఏదో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం మామూలుగా ప్రాసెస్ ప్రకారం జరిగిందంటే కొంతవరకు జరిగింది. అల్టిమేట్గా డిసిషన్ తీసుకోవాల్సింది 9th దాని ప్రకారం పార్లమెంట్లో కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే బీసీ క్రెడిట్ మాత్రం ఏ పార్టీలకు పోలేదు. అంటే ఇక్కడ నినాదం అనేది పెద్దగా రాలేదు. కాకపోతే బీసీలలో చైతన్యం వచ్చి జనరల్ సీట్లో ఒక 10 to 20% లాస్ట్ కంటే ఎక్కువ మంది పోటీ చేయడం అంటే జరిగింది. జెన్యున్గా ట్రై చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆ ఫీల్ ఏమైనా వచ్చిందా? అసలు అక్కడ ఆ డిస్కషన్స్లో అభ్యర్థి ఎవరైతే నిలబడ్డారో ఆ వేవే ఎక్కువగా ఉంది. అంటే ఓపెన్ కేటగిరీలో బీసీ క్యాండిడేట్స్ ఎక్కువ నిలబడినారు. దట్టు 45 నుంచి 55 ఏజ్ మధ్య వాళ్ళు ఎక్కువ మంది యువత వచ్చినారు. మీరు రేపు మనకు ఎనాలిసిస్ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మనకు స్టాటిస్టిక్స్ తీస్తే తెలుస్తుంది. దాదాపు గెలిచినటువంటి 12,800 మంది సర్పంచుల్లో 55 నుంచి 40 ఏళ్ళ మంది వాళ్ళు 60% ఉన్నారు. అంటే బీసీ దాంట్లో చైతన్యం వచ్చింది, యువకుల్లో చైతన్యం వచ్చింది, పోటీ చేయాలి అనేది ఒకటి చైతన్యం వచ్చింది. ఇవన్నిటి మెరసి రిజల్ట్స్ అనేటువంటి వచ్చినాయి. కాబట్టి అయితే అధికార పార్టీకి ఉంటుందా అంటే కంపల్సరీగా ఉంటుంది. అంటే దీనిలో ఏదో యాంత్రాంగం ఉపయోగించడం, రిగ్గింగ్ జరగడం, ఎందుకంటే స్థానిక సంస్థలు వెరీ క్లోజ్డ్ సర్క్యూట్లో జరుగుతాయి. ఎట్లాంటి దాంట్లో జరగవు. కానీ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ మాట్లాడారు, పూర్తిగా పోలీసులను ఉపయోగించుకుని తర్వాత అక్రమాలు చేసి, మీరు చాలా క్లోజ్గా చూస్తుంటారు కదా ఎలక్షన్ జరగడం కావచ్చు, ఫలితాలు కావచ్చు, అందుకు అడుగుతున్నాను. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అసలు అది రీజన్ అయితే మేము ట్రాక్టర్లతో తొక్కించి అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత, ఓడిన తర్వాత భయభ్రాంతులకు గురి చేసి ఉంటాయండి కంపల్సరీ. 13,000 సబ్జెక్టు కరెక్షన్, 13,000 గ్రామ పంచాయతీల్లో ఏదో 2-3 గ్రామాల్లో 10 గ్రామాల్లో కంపల్సరీగా ఉంటాయి. పాత కక్షలో లేకపోతే టికెట్ రాకపోవడము, రెబల్ కన్నా ఓడిపోతున్న బాధలు ఇవి జరుగుతాయి. కానీ ప్రత్యక్షంగా ఏదో పాత సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు మాత్రం జరగలేదు. అది తెలిసినంత ఎలక్షన్ చాలా ఫేర్గా జరిగింది. ఎందుకంటే ప్రజల మధ్యలో జరిగే ఎలక్షన్స్ లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో జరుగుతాయి. వాడు డబ్బులు ఎన్ని పంచుతుండో తెలుస్తుంది. ప్రతి విషయం కూడా ఓపెన్లోనే జరుగుతుంది తప్ప క్లోజ్డ్గా ఏం జరగదు. ఒక బ్యాలెట్ ఒక్కటే లోపటే వేయడం జరుగుతుంది, కౌంటింగ్ ఓపెన్గానే ఉంటుంది, అన్నీ ఓపెన్గానే ఉంటాయి. అంతే తప్ప ఒక ఊర్లో వాని ఓటు ఇంకోటి వేసేందుకు ఉండదు. ఎందుకంటే అక్కడ కంపల్సరీగా వాళ్ళ కమిటీ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. కాబట్టి మేబీ ఈ స్టేట్మెంట్ నేను ఖండిస్తున్నాను. ఎలక్షన్స్ ట్రాన్స్పరెన్స్ జరిగిన తర్వాత బాధలో ఒకరి మీద ఒకటి దాడులు జరగడం అయితే కొంతవరకు ఒక 5-6 సంఘటనలు జరిగి ఉంటే బాధాకరమైన విషయం. ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు ప్రజలు. అసలు ప్రజలు చేదరించుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి బీఆర్ఎస్ ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా ఇదే విమర్శ కంటిన్యూ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ముందు మేము దాదాపుగా 98% ఏజెన్సీస్ బీఆర్ఎస్ సపోర్ట్గానే ఇచ్చినాయి. మీరు చూసినారు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి. మేబీ నేను ఇంకొక మా సంస్థ వేరే 1-2 సంస్థలు మట్టిగా ఇచ్చారు. అది కూడా నెక్ టు నెక్ అని ఇచ్చినారు. మేము అక్యురేట్గా 10% అని చెప్పినాం. 20,000 మెజారిటీ రాబోతుంది అని చెప్పేసి క్లియర్గా మీరే స్క్రీన్ మీద వేసినారు. అయితే ఇక్కడ సోషల్ మీడియా హైప్ వేరు అలీ గారు, గ్రామంలో జరిగేది గ్రౌండ్లో జరిగేది వేరు. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఊళ్ళో ఒక అభ్యర్థి ఎలాంటి వాడు, వీడు మంచోడా, నిధులు దేయగలుగుతాడా, వీడు సమర్థుడా కాదా, ఇదివరకు వాని హిస్టరీ ఏంటిది, వీడు డబ్బులు ఉన్నాయా, అనేక రకాలైనటువంటి పారామీటర్స్తోనే ఒక అభ్యర్థి అనేవాడు గెలుస్తాడు తప్ప గవర్నమెంట్ వ్యతిరేకతతోనో అట్లా ఇట్లా ఏముండదు. ఉంటుంది కొంతవరకు, అంతే తప్ప గవర్నమెంట్ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉన్న దగ్గర ఏదో కొన్ని ప్లేస్లో ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్యూర్గా ఎట్లా జరిగింది అంటే అభ్యర్థి ఎలక్షన్ గెలవాలి అంతే, 3 పాయింట్స్. నేను గెలవాలి, నాకు పార్టీ సంబంధం లేదు, బీజేపీ సంబంధం లేదు, కాంగ్రెస్ సంబంధం లేదు, బీఆర్ఎస్ సంబంధం లేదు. ఏంటంటే ఎమ్మెల్యేలు స్థానికంగా లోకల్లో ఉన్న వాళ్ళు మన క్యాండిడేట్ని గెలిపించుకోవాలి, మన కార్యకర్తను గెలిపించుకోవాలనే పరిస్థితిలో ఎలక్షన్స్ జరిగినాయి తప్ప వ్యతిరేకము, ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఎవరైనా చాలామంది చెప్తారు ఇది ప్రజలకు వ్యతిరేకం. ఎన్నో సోషల్ మీడియాలో చూస్తాం, గ్రామాలు వదిలిపోయింది, అది ఎప్పుడు ఉండదండి. మీరు ఆంధ్రాలో చూస్తే 80% సుమారుగా ఏకగ్రీవమైనాయి ఒకసారి ఎలక్షన్స్ బాబు గారి టైంలో. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ ఏం జరిగినాయి అంటే ఎలక్షన్ టు ఎలక్షన్స్ ఉంటుంది, ఎలక్షన్ జరిగే పరిధి ఉంటుంది, ఎలక్షన్ ఉంటుంది. ఇప్పుడు బైపోల్స్ వస్తే ఒక రకంగా ఉంటుంది, మున్సిపాలిటీస్ ఒక రకంగా ఉంటుంది, లోకల్ బాడీస్ ఒక రకంగా ఉంటుంది. అంటే ఎట్లాంటి సాధారణ ఎలక్షన్స్ ఒక రకంగా ఉంటాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ సపరేట్ వస్తే ఒక రకంగా ఉంటుంది, అసెంబ్లీ పార్లమెంట్ కలిసి వస్తే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జరిగే విధానం బట్టి ఉంటుంది. ఇవి ఏదైతే యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే సాధారణ ఎలక్షన్లో పనిచేస్తుంది. మరి ఇంత జూబ్లీ హిల్స్లో ఊపున్నప్పుడు మరి యాక్చువల్గా ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్కటి 25,000 శాంపిల్స్ తీసుకున్నాం, 30,000 శాంపిల్స్ తీసుకున్నాం అని చెప్పినారు కదా, చివరికి ఏమైంది? కాబట్టి
ఇట్లా ఏముండదు. అంటే నేను ఏదో ప్రతిపక్షాన్ని అంటే ఏ పార్టీకి సపోర్ట్గా మాట్లాడటం లేదు, కానీ ప్రజలు ఏం చూసినారంటే 2 సంవత్సరాల నుంచి సర్పంచులు లేరు ఊళ్ళో, అధికారుల పాలన జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు కుంటుపడుతున్నాయి, మనకు అవకాశం వచ్చింది, మనం ఎలక్షన్ నిలబడాలి అని చాలా మంది ఉత్సాహంగా ఎలక్షన్స్ అటెండ్ చేసిరు. అది వాస్తవం. అందులో గెలవగలిగే వాళ్ళు గెలవగలిగినారు. సరిగ్గా ఎలక్షన్స్ ఎవరు అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి అధికార పార్టీకి ఎక్కువ స్కోప్ ఉంది అంటారు. కంపల్సరీగా ఉంటుంది. నేను చెప్పినా కదండి, 15% ఎప్పుడు కూడా గ్రేస్ మార్క్స్ ఉంటాయి. అధికార పార్టీకి 15% ఎవరున్నా, బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా 15% అనేది గ్రేస్ మార్క్ ఉంటుంది. ఆ గ్రేస్ మార్కుతో పాటు ఇది కూడా జరిగింది. అంటే కొన్ని బీఆర్ఎస్ ఏంటి సార్ పరిస్థితి గ్రామాల్లో? బీఆర్ఎస్ ఎలక్షన్స్ను వదిలేసింది అంటే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలను గెలిపించుకోవాలనేటువంటి దాంట్లోనే జరిగింది. సో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఎలక్షన్స్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ఉన్నప్పుడు జరిగినాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 1700-1800 సర్పంచ్ని గెలవగలిగింది. సేమ్ ఇదే రిజల్ట్స్ రిపీట్ అయింది. మరి అప్పుడు పూర్తిగా పోయిందా అంటే చెప్పలేము. కాబట్టి బీఆర్ఎస్ పరిస్థితి కూడా, బీఆర్ఎస్ 28% వరకు వచ్చింది మా డేటా ప్రకారం. 28% బీఆర్ఎస్, 5 to 6% బీజేపీ, ఇతరులు ఒక 10%, సుమారుగా అప్రాక్సిమేట్లీ 28% అనేది మనం పర్సంటేజ్ని బట్టి ఎప్పుడు చెప్పకూడదు. నంబర్ ఆఫ్ ఓట్స్ పోలింగ్ అనేది బట్టి చూడాలి. ఎన్ని ఓట్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మేజర్ గ్రామ పంచాయతీ తీసుకున్నాం అనుకోండి, 5,000 బీఆర్ఎస్ కాంగ్రెస్కి వచ్చి 2,000 బీఆర్ఎస్కి వచ్చి సీట్ గెలవడం వేరు. 500 ఉన్న ఒక చిన్న తండా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వేరియేషన్ వస్తుంది. కౌంట్ అనేది పూర్తిగా రాదు. కాకపోతే నంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత పడ్డది అనేది డీటెయిల్గా అనాలిసిస్ చేసినప్పుడు మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేదంతా నాకు తెలిసినంత వరకు పెద్ద ట్రాష్. అంటే సరైన అవగాహన లేకుండా ఏవో నెంబర్లో ఎవరో పేపర్లో రాసిన పట్టుకొచ్చి చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది. ఎందుకంటే మేము కొన్ని గ్రామ పంచాయతీలలో మేము చూసినాం ఎట్లా ఎవరు గెలుస్తున్నారు, వాళ్ళు బలపరిచిన ఎక్కువ రెబల్స్ ఉన్నారు. ఆ పార్టీకి రెబల్స్ ఉన్నారు, ఈ పార్టీ. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ కి బలం పూర్తిగా తగ్గిపోయింది, కాంగ్రెస్ దే పై చేయి. ఇక ఏ ఎలక్షన్ వచ్చినా సరే బీఆర్ఎస్ పని అవుట్, నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ఉంటుంది, అలా ఫీల్ అవ్వాల్సిన అది అసలు టూ ఎర్లీ అండి. అదే ఇక్కడ ప్రాబ్లం ఏది, గవర్నమెంట్ కూడా ప్రతి ఎలక్షన్కి భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఎలక్షన్ గెలుస్తుంది, ఒక ఎలక్షన్ పోతుందండి. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దుబ్బాక పోయింది కదా, హుజరాబాద్ పోయింది కదా. అంటే బైపోల్ అట్లాంటి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని ఉప ఎలక్షన్స్ అటెండ్ అయినాయి, ఎన్ని పోయినాయి మనం చూసినాం కదా. కాబట్టి ఎలక్షన్లు ఓడిపోయినంత మాత్రం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా? కాదు. కాబట్టి చాలా మందికి అవగాహన లేక ఏ రోజుకి ఆ రోజు న్యూస్ ప్రమోషన్ కావాలి. కాబట్టి ఈ మధ్యలో చాలా మంది విశ్లేషకులు సబ్జెక్ట్ లేకుండా పేపర్లు చదువుకొని ఏదో వచ్చి చెప్తున్నారు. అంటే నేను ఎవరిని విమర్శించడం అని కాదు, కానీ ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్స్ ఉంటుంది. ఈ ఎలక్షన్స్ పూర్తిస్తాయి కాంగ్రెస్ గెలిచినా రేపు పొద్దున లాస్ట్ చివరి సంవత్సరంలో ఏదైనా మిస్టేక్ చేస్తే ఎవడు గుర్తుపెట్టుకోడు. దట్టు ఇవాళ గెలిచిన వాళ్ళందరూ ఇదే పార్టీలో ఉంటారా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మారినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు కూడా మారుతారు. అప్పటికున్న సర్వేస్ ప్రకారం, అప్పటికున్న గాలి ప్రకారం ఒక 20-30% మెంబర్స్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటారు. అంటే జెడ్పీటీసీలు అనలగలవడం, ఎంపీటీసీలు అనలగలవడం, అది సర్వసాధారణం ఇప్పుడు ఉన్నటువంటి డైనమిక్ పాలిటిక్స్లో. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే. సార్ బీజేపీ సిచ్యువేషన్ ఏంటి? బీజేపీ 699 అనుకుంటుంది కదా. లాస్ట్ టైం వచ్చినటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు అయితే వాళ్ళకి 250 లోపట్నే ఉన్నాయి. ఈసారి కొద్దిగా పుంజుకుంది. అయితే కొంచెం పుంజుకోవడం అనేది మైన్యూట్ లెవెల్నే పుంజుకుంది, అది పెద్దగా కాదు. కొన్ని ఏరియాలలో ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిన బలంగా ఉన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్మల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ప్రాంతంలో ఒక 60 నుంచి 70 సర్పంచ్లు వచ్చినాయి, అవుట్ ఆఫ్ 150 అనుకుంటా. తర్వాత హుజరాబాద్లో కొన్ని 25-30 వచ్చినాయి. సిరిసిల్ల అక్కడక్కడ కొన్ని వచ్చినాయి. కాబట్టి బీజేపీ పర్ఫార్మెన్స్ అయితే పూర్తి స్థాయి గ్రౌండ్ అయితే లేదు. గ్రౌండ్లో పూర్తి స్థాయి లేదు. అదే నేను చెప్తున్నాను. అందుకనే కదా మొన్న మోడీ గారు ఎంపీలను పిలిచి, ఎందుకంటే మోడీ వేవ్తోనే గెలిచిన ఎంపీలు ఏదో ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు గారు, ఎప్పుడైనా డేటా స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది విశ్లేషించినప్పుడు క్వశ్చన్కు ఆన్సర్ చెప్పేటప్పుడు డేటా చెప్పాలి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళకు అవుట్ ఆఫ్ 119లో 60 ప్లేసుల్లో సుమారుగా మెజారిటీ వచ్చింది. అసలు అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్లో డిపాజిట్ పోయిన ప్లేస్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో మెజారిటీ వచ్చింది. అంటే ప్రజలు ఓటేసేందుకు ఉన్నారు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు లాంటి త్రిపుర, మేఘాలయ, అక్కడ అస్సాం లాంటి ప్రాంతంలో బీజేపీ వచ్చినప్పుడు తెలంగాణ పెద్ద కాదు. కానీ ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది వాళ్ళ ఎలక్షన్స్ అసలు అటెంప్టే చేయట్లేదు. ఇప్పుడు కంటోన్మెంట్ ఉందండి, డిపాజిట్ కోల్పోయింది. జూబ్లీ హిల్స్ డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి 13,000 గ్రామ పంచాయతీల్లో 550, ఇట్స్ అ మైన్యూట్ నెంబర్. స్వతంత్రుల కంటే చాలా తక్కువ వచ్చింది. సో ఇవన్నిటిని మనం చూసినట్లయితే బీజేపీ పర్ఫార్మెన్స్ అనేది లేదు, ఉండదు కూడా. ఇప్పట్లో ఏదైనా భారీ రకమైనటువంటి సమన్వయం ఉండి
మనం ఖచ్చితంగా అధికారం రావాలని ఉన్న 8 మంది ఎంపీలు కార్యకర్తలు ప్రజలు రెడీగా ఉన్నారండి బీజేపీకి. కాకపోతే అక్కడ సమన్వయ లోపం, ఇంటర్నల్ డిస్కషన్స్. ఇప్పుడు కరీంనగర్ లాంటి ప్రాంతంలో మీరు చూసినారు, వాళ్ళకే మధ్యలో డిస్కషన్లో చాలా సీట్లు కోల్పోవడం జరిగింది. కాబట్టి బీజేపీ ప్రస్తావన అయితే ఇప్పుడు ఉండదు. నెక్స్ట్ వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా పెద్ద ప్రభావం చూపెట్టకపోవచ్చు. లోకల్ బాడీ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, ఆ తర్వాత మున్సిపల్ కావచ్చు, ఇదే రకమైన ఫలితాలు ఉండే అవకాశం ఉందంట. ఎంపీటీసీ ఎట్లుంటుంది అంటే వల్లి గారు, ఇది బలపరిచిన అభ్యర్థులు. ఎంపీటీసీ సింబల్ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉన్నది మనకు 13,000 గ్రామ పంచాయతీలో 2-3 కలిపి ఒక ఎంపీటీసీ స్థానం డిసైడ్ చేస్తారు. ఆ ఎంపీటీసీ స్థానం డిసైడ్ చేసేటప్పుడు ఎట్లుంటుందంటే గుర్తుంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, తర్వాత ఇంకేమైనా నేషనల్ పార్టీస్ ఉంటే నేషనల్ పార్టీస్, బీఎస్పీ లాంటి పార్టీసు, తర్వాత చివరిగా స్వతంత్రులు ఉంటారు. కాబట్టి గుర్తు ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్గా మనం నెంబర్ చెప్పగలుగుతాం. ఉన్న ఒక మండల్లో 15 మంది ఎంపీటీసీలు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కలిసి ఒక ఎంపీపీని అనుకుంటారు. ఎన్ని ఎంపీపీలు వస్తున్నాయి అంటే మనకు 540 మండలాలుగా తీసుకున్నాం. 540లో ఎన్ని ఎంపీపీలు గెలిచినారు? లాస్ట్ టైం బీఆర్ఎస్ 80% గెలిచింది, 80 to 85% గెలిచింది. సో ఈసారి చూస్తే నాకు తెలిసినంత వరకు ఇదే 60 to 65. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా గవర్నమెంట్ సంశయిస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇప్పుడు పోతే భారీగా ఏమి ఓడిపోవడం ఉండదండి. ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఎలక్షన్స్ వస్తే మా వాళ్ళని ఇక్కడ అకామిడేట్ చేసుకుని గెలిపించుకుందామని రెడీగా ఉన్నారు. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు బీఆర్ఎస్ వాళ్ళు మీద పోటీ ఉంటుంది కాబట్టి అదేమన్నా అంటే యాంటీ అంటే బాగా గుర్తు వ్యతిరేకత వస్తే ఉండదు. కానీ అక్కడ లోకల్ క్యాండిడేట్ను చూసి మళ్ళీ దాని యొక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు అనుకున్నట్టే యాంటీ ఇన్కంబెన్స్ ఉందా అనుకున్నాం. అక్కడ మీలాంటి మంచి చదువుకునే యువకులు టికెట్ ఇచ్చారు బీసీ క్యాండిడేట్కు. అప్పుడు ఈ యాంటీ ఇన్కంబెన్స్ కవర్ చేస్తుంది. ఓకే, అంటే లోకల్ బాడీస్ అంటేనే లోకాలిటీని చూసేటువంటి ఓట్లు, అంతే తప్ప ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాంటి దాంట్లో ఖచ్చితంగా అది ప్రభుత్వ పనితీరును చూసే ఓటు. లోకల్లో వాడు మంచోడా, వీడు పనికొస్తాడా, ఊళ్ళో ఉంటాడా, వీడికి చదువుకున్నాడా, వీడు గౌరవిస్తాడా, వీడు కులమేంది, వీడి మతం ఏంది, వీడు డబ్బులు పెట్టగలుగుతాడా, వీడు ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లున్నది, వీడు 10 మందిని ఎట్లా కన్విన్స్ చేయగలుగుతాడు, వీనికి అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది చూసి అప్పుడు గుర్తుని చూస్తారు. అదే నువ్వు మంచి బీఆర్ఎస్ మంచి టాప్లో ఉన్నప్పుడు ఒక మంచి క్యాండిడేట్కి ఇవ్వలేదు, ఒక నేరస్తునికి ఇచ్చినా అనుకో, గెలుస్తాడా? గెలవరు. కాబట్టి సో ఈ లోకల్ బాడీస్లో మీరు ఎప్పుడు పెట్టినా ఇదే రిజల్ట్స్ వస్తాయి, అంతే తప్ప మొత్తం బీఆర్ఎస్ ఇట్లా చెరిగిపోయి కాంగ్రెస్ డౌన్ అయ్యే పరిస్థితి ఉండదు. అవగాహన లేకుండా చాలా మంది చాలా రకాలుగా విశ్లేషణ చెప్తారు. మున్సిపాలిటీలో కూడా సేమ్ అంటారా? మున్సిపాలిటీలో ఎట్లుంటుంది అంటే అండి, పట్టణ వాతావరణం ఉంటుంది. పట్టణ వాతావరణం ఉన్నప్పుడు కొద్దిగా అర్బన్ ఏరియాలలో బీఆర్ఎస్ పట్టు ఉంటుంది, అర్బన్ ప్రాంతంలో. ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ ఓడిపోయింది కూడా పల్లెలలో తక్కువ ఓడిపోయింది. మీరు చూసినట్లయితే హైదరాబాద్ ప్రాంతంలో 24-23 గెలిచింది. అంటే ఈ అర్బన్కి వచ్చేసరికి కొంచెం బీఆర్ఎస్ ఎఫెక్ట్ గుర్తుతో జరుగుతాయి కాబట్టి బీజేపీ కొన్ని ప్లేసులలో ప్రభావం చూపెడుతుంది, కొన్ని కౌన్సిలర్స్లో, కొన్ని కార్పొరేషన్లో చూపెడుతుంది. కాబట్టి కొద్దిగా అటు ఇటు తేడా ఉంటుంది కానీ మొత్తం ఓడిపోయే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి నేను తెలిసి మున్సిపాలిటీలో ఎలక్షన్ జరిగినా కానీ, రేపు వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఎలక్షన్ జరిగినా కానీ ఖచ్చితంగా ఇది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 540లో మా అంచనా ప్రకారం, ఇప్పుడు నిన్న ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు అనాలిసిస్, మా అనాలిసిస్ ప్రకారం 400 వరకు ఎంపీపీలు గెలుచుకునే అవకాశం ఉంటుంది అధికార పార్టీ. 350 జెడ్పీటీసీలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. మనకు 33 జిల్లాలో ఉంటే ఒకటి హైదరాబాద్ తీసేస్తే 32 జెడ్పీ చైర్మన్లు ఉన్నారు, 32 జెడ్పీ చైర్మన్ ఉన్నారు తెలంగాణలో. దాదాపు ఒక 27 నుంచి 28 వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. కాబట్టి ఈ ట్రెండ్ మళ్ళీ 3 నెలలు ఆగుతాం, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఎలక్షన్స్ పెడతామంటే వి డోంట్ నో. జిహెచ్ఎంసీ దీని మీద జిహెచ్ఎంసీని కైవసం చేసుకోవాలని చాలా గట్టి పట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎలాంటి ఫలితాలు వచ్చినాయో చూసాం కాంగ్రెస్ పార్టీకి. అసలు థర్డ్ ప్లేస్ 2-3 వచ్చినట్టుంది కదా సార్ జిహెచ్ఎంసీలో? లాస్ట్ టైం 2 సీట్స్ వచ్చినాయి. అయితే అప్పుడు బీజేపీ వరదలు వచ్చినాయి, అప్పుడు నాయకత్వం లీడర్షిప్ స్ట్రాంగ్ ఉండే, అక్కడ ఉన్న వాళ్ళు అందరు పొట్లాడారు కాబట్టి వాళ్ళకు మంచి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అలా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మొత్తం కార్పొరేషన్ కైవసం చేసుకునే అవకాశం ఉందా? ఉండదు. ఎందుకంటే 300 సీట్లని అంటే ఇప్పుడు 27 మున్సిపాలిటీలు కలిపిన తర్వాత జిహెచ్ఎంసీ 300 వార్డులకు పెరగబోతుంది. 300 వార్డులకు పెరిగిపోయినప్పుడు 30,000 జనాభా నుంచి 40,000 ఉంటుంది కాబట్టి ఇదివరకు ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గించారు కాబట్టి ఇప్పుడు ఎంఐఎంకు దాదాపు ఒక 80 నుంచి 90 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంఐఎం స్థానాల్లో మ్యాక్సిమం స్ట్రైక్ రేట్ ఉంటుంది, ఒక 80% గెలవగలుగుతారు. కాబట్టి బీజేపీ చుట్టూ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో చాలా వస్తాయి వార్డ్స్,
ఈ పక్కపంటి రఘునందన్ రావు గారు, ఆ పక్కపంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు సొంత ప్రాంతం. ఇట్లా చూసుకుంటే కొద్దిగా బీజేపీ ప్రభావం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి తర్వాత జూబ్లీహిల్స్ ఒకటి ఉంది, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిది ఒకటి ఉంది, కంటోన్మెంట్ ఒకటి ఉంది. ఇట్లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది ఇన్ఛార్జ్ మినిస్టర్లు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు లాంటి వారు ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అన్ని 4 బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ అండ్ కాంగ్రెస్ సమాన స్థాయిలో పోటీని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏది అలయన్స్ లేకుండా అయితే ఒంటరిగా వచ్చే అవకాశం అయితే 150 క్రాస్ అయ్యే అవకాశం. కాంగ్రెస్ ఎంఐఎం కనిపిస్తుంది కదా సార్. ఎంఐఎం అనేటిది ఫ్లెక్సిబుల్ పార్టీ అండి. రేపు కాంగ్రెస్ తో ఉంటుంది, రేపు పొద్దున బీఆర్ఎస్ తో కూడా ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ అనేది ఇప్పటికైతే బీఆర్ఎస్ వైపు వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే జూబ్లీహిల్స్ లో కొద్దిగా నవీన్ గారిని చూసి సపోర్ట్ చేసింది కాబట్టి మేబీ తొందరగా అలయన్స్ అయితే మాత్రం కాంగ్రెస్ కు మజ్లిస్ అలయన్స్ ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి చూడాలి, ఎందుకంటే కోఆప్షన్ మెంబర్స్ కూడా ఉంటారు, ఎంపీల కోటింగ్ ఉంటుంది, అక్కడ ఎమ్మెల్యేల కోటింగ్ ఉంటుంది, వాటిని కూడా కౌంటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత వస్తుంది నెంబర్ అనేది. అట్లా చూసుకుంటే బీఆర్ఎస్కి ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి, బీజేపీకి ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి. రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి అలయన్స్ ఇంకా వేరే ఏమైనా చేంజ్ అవుతుందా అది కూడా చూసుకోవాలి. కాబట్టి జిహెచ్ఎంసీ అనేది వెరీ టఫ్. ఇట్స్ మినీ ఈజీ కాదంటారు అయితే. మినీ అసెంబ్లీ, లోకల్ బాడీస్ తర్వాత ఏదైతే నెక్స్ట్ వచ్చే మున్సిపల్ కార్పొరేషన్లో మేబీ 70-80% కాంగ్రెస్కి వస్తుంది. కానీ జిహెచ్ఎంసీ అనేది కొద్దిగా మనం ఇంకా అనాలసిస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే జిహెచ్ఎంసీలో కొన్ని ప్లేసులలో కాంగ్రెస్కి ఫలం లేదు, హైదరాబాద్లో ఎక్కువ అసెంబ్లీస్ గెలవలేదు, అధికారంలో ఉన్నది కాబట్టి మేబీ దట్ ప్లేస్ కావచ్చు. మరి బీజేపీ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అప్పటి వరకు, వాళ్ళు ఎట్లా టీం ఫైట్ చేస్తారు, లేదా జూబ్లీహిల్స్ లెక్కనే కాంగ్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్లను పెట్టి ఒక్కొక్కటి స్ట్రాంగ్గా తీసుకొని గెలిపియాలి మా అధికారం అని ఉంటే చెప్పలేము. కానీ ఇంకా లాంగ్ అయితే మాత్రం రాదు. మోస్ట్ ప్రాబలీ ఇవంతా అయిపోయేసరికి మార్చిలో ఎలక్షన్స్ ఉండవు, ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, మార్చి ఏప్రిల్లో ఉండవు కాబట్టి మే జూన్ ప్రాంతంలో వరకు పోతే అప్పటి సిచ్యువేషన్ బట్టి అయితే ఉంటుంది. అంత ఈజీ అయితే ఉండదు. జిహెచ్ఎంసీని టీఆర్ఎస్ కూడా కొంచెం గట్టిగానే తీసుకుంటుంది, ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేటువంటివి మినీ అసెంబ్లీ లాగా ఉంటాయి. దాదాపు 300 స్థానాలు అంటే ఈక్వల్స్ టు 300 మంది ఎమ్మెల్యేల ఇంపాక్ట్ ఉంటుంది. అంటే జిహెచ్ఎంసీ ఎవరైతే మేయర్ అవుతారో బాద్షా 300 మంది, అంటే కొంచెం మంచి క్యాండిడేట్ ఉండాలి, క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్. ఇవన్నీ ఇంకా ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 300 స్థానాలు ఎవరికి అనుకూలం అవుతుంది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి కూడా అంత ఈజీ కాదనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి సీట్లు నాకు తెలిసి 40-45 వచ్చినాయి కాంగ్రెస్. అదే హైయెస్ట్. ఆ తర్వాత రాలేదు, ఇంకా ఆ తర్వాత తగ్గింది. తెలుగుదేశంకి ఎక్కువ ప్రభావం ఉండే. ఇప్పుడు తెలుగుదేశం ఓటర్స్ కూడా ఇంపాక్ట్ చూపెడతారు, సెటిలర్స్ కూడా ఇంపాక్ట్ చూపెడతారు. ఇప్పుడు మనం చూస్తున్న రగడ ఏదైతే ఉందో సెంటిమెంట్కి సంబంధించినవి కూడా జిహెచ్ఎంసీ పట్టుకుని వస్తాయి. అంటే ఒక ఎలక్షన్ జరిగితే వాళ్ళు గారు దాని ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే ఇది ఎలక్షన్ ఇంజనీరింగే, ఎలక్ట్రల్ ప్రాసెస్ ప్రకారమే పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి, అంతే తప్ప కొంతవరకు ప్రజలకు మేలు కోసం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఇస్ ఎ వెరీ టఫ్ ఇన్ ద ఫ్యూచర్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.